రెండోది ఆదాయ వనరులు భారీగా పడిపోయినాయి. వ్యక్తుల చేతుల్లోకి ఆదాయం వెళ్తుంది. అది ఇక్కడ అతిపెద్దలో ఆదాయం తగ్గడం కాదు. మందు ఇంతకు ముందు కంటే ఆదాయం పెరిగింది. కానీ నిన్నగాక మొన్న మన రాధాకృష్ణ గారు రాసిన దాని ప్రకారం ఏంటిది 900 కోట్లు తగ్గింది నెలకి. అంటే ఆ డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళి అదేమంటే దాన్ని ఏంటి ఒక దిక్కుమాల పదజాలం వాడాడు ఆయన. ఏంటది దాన్ని కఠినమైనటువంటి విధానం ద్వారా అంట. కఠినంగా ఏ లెక్క షాప్ ఆపారు, ఏ బెల్ట్ షాప్ ఆపారు, బెల్ట్ షాపుల మీద కఠినంగా వ్యవహరించేటప్పటికి ఆగిపోయిందంట. బెల్ట్ షాపులు కఠినంగా వ్యవహరించారా, ఏమన్నా ఆగినాయా అంటే 900 కోట్లు ప్రభుత్వానికి వచ్చే డబ్బులు బెల్ట్ షాపులో మింగేస్తున్నాడు. దెన్ ఇంకేంటి ఇదివరకు ప్రభుత్వం దగ్గరికే మద్యం ఇంకా మొత్తం పోయేది. కార్యకర్తలు మమ్మల్ని తిన్నవ్వలేదని కదా ఏడ్చింది అప్పుడు. అట్లాగే దాని పేరేంటి మైనింగ్ తవ్వినందుకు డబ్బులు వస్తాయి, ప్లస్ దాని మీద జిఎస్టీ వస్తుంది. 2 రకాల ఆదాయం ఉంది. డైరెక్ట్ గా మైనింగ్ కాంట్రాక్ట్స్ డబ్బులు ప్లస్ ఇది. ఇప్పుడు ఏమవుతుంది, మైనింగ్ ఏదో ఇప్పుడు అక్కడ ఏదో నెల్లూరు జిల్లాలో పెద్ద ఆయన చేతిలో పెట్టారు, లేకపోతే ఇంకో జిల్లా ఇంకొకరు పెద్ద వాళ్ళ చేతిలో పెట్టారు. దీని ద్వారా బల్క్ గా వాళ్ళు సంపాదించుకున్నారు కానీ ప్రభుత్వానికి పన్నులు కట్టట్లేదు, ఆ మైనింగ్ మనీ కట్టట్లేదు. వాళ్ళు తింటున్నారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు, అటు వాళ్ళకి పోతుంది. ఇసుక ఇదివరకు జగన్ టైంలో 750 కోట్ల రూపాయలు వచ్చా, దాని మీద మళ్ళీ అమ్ముకున్నప్పుడు జిఎస్టీ ఇట్లాంటివి వచ్చినాయి కదా. ఇప్పుడు అది కంప్లీట్ ఫ్రీ. అంటే ఇక్కడ ఆదాయ వనరులు ఈ 3 మైనింగ్, ఇసుక, ఇది ఈ 3 ఆదాయం